జైల్లో ముద్దాయిలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. గారమండలం అంపోలులో ఉన్న జిల్లా కారాగారంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి ప్రతి త్రైమాసికానికి ఒకసారి జైళ్లలో కుల ఆధారిత వివక్ష లేదా ఎలాంటి వివక్ష విధానాలు కొనసాగుతున్నాయో లేదో అంచనా వేయటానికి మరియు గౌరవనీయమైన ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంయుక్త నివేదికను సమర్పించడంపై శుక్రవారం జైల్లో ముద్దాయిలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా జైలు పరిసరాలు పరిశీలించారు. ముద్దాయిలతో జైల్లో త్రాగునీరు, వైద్యం తదితర అంశాలపై మాట్లాడి సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆర్ సన్యాసి నాయుడు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టివి బాలమురళీకృష్ణ, ఆర్ఎన్బి ఎస్సీ జాన్ సుధాకర్, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా కారాగారంలో గల అధికారులు పాల్గొన్నారు.